క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. సెల్ ఫోన్లు ఎవరైనా తీసుకుని వస్తే మరి మీరు సైలెంట్లో పెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఫోన్ చూడడం అనేది ఒక చెడ్డ అలవాటు. ప్రతి ఒక్కరు కూడా సైలెంట్లో పెట్టుకోండి, దేవుని కనపరచండి. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండయో లేదో ఒకసారి చూసుకోండి. బైబిల్ లేకుండా మందిరానికి రాకూడదండి ఎవరు. గుర్తుంచుకోండి, చిన్నపిల్లలైన పెద్దలైనా బైబిల్ కలిగి ఉండి మందిరానికి రావాలి. మీకు చాలాసార్లు చెప్తున్నాం. చదువు వచ్చినా రాపోయినా ఏ వయసు వారైనా సరే ఏం చేయాలి చెప్పండి అమ్మ, అంతేనా? ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి. అందరూ కూడా ఈ విషయాలు గమనించండి. మన సంపూర్ణ బైబిల్ పైకెత్తి బైబిల్ పనులు పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయంబు వరుస వచనముల్ తన దివ్య వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాలు ఎవరు చెప్పండి? ఎవరికి వాళ్ళే స్వతంత్రించుకోవాలి. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, పేజీ నెంబర్ చెప్పండి ఒకసారి. 627. అందరూ కూడా తీయండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందరూ కూడా కలిసి అవుదాం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ప్రేమగల ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలు బట్టి స్తుతిస్తున్నాం. నిన్ను ప్రేమించి నీ పాసనికి హోరేబులో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరూ మట్టు వందనాలు. వారందరినీ వారి కుటుంబాలని దీవించి నూతనపరిచి క్షేమాభివృద్ధి కలగజేసి ప్రతిష్ఠించి మేలుకై జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన ప్రియుల్ని సకాలం నడిపించండి. శబ్దయంత్రం ద్వారా లైవ్లో అనేకులు వింటుండగా వారిలో కూడా ఒక నూతనమైన మీరు కోరినటువంటి కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరూ మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మ సాక్ష్యం, వాక్యానుసారంగా జీవించిన అనుభవం, యోగ్యులుగా పాల్పును పొందే అనుభవం, నిత్యరాజ్యం కొరకు సిద్ధపాటు కలిగినట్లుగా ప్రభువా వారి వారి మార్గాలు వదిలిపెట్టి నీ చిత్తానుసారమైన మీ యొక్క సత్యమైన మార్గంలో నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని మేమందరం కూడా సజీవియంగా మీకు సమర్పించుకున్నట్లుగా కృప చూపించమని, మీ రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మీ పాసనలో మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఏం చెప్తా ఉందంటే, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. ఇశ్రాయేలు ఒకప్పుడు పాత పేరు ఏం పేరు చెప్పండి? ఇశ్రాయేలు పాత పేరేంటి చెప్పండి అమ్మా. సరే, ఒక క్లాప్స్ కొట్టండి. అలా చూస్తున్నారు అంతే, ఏదో అయోమయంగా. ఇశ్రాయేలుగా మారకమును పైన పేరేంటంటే యాకోబు. యాకోబుని దేవుడు ఎలా మార్చేశాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. చాలామంది పేర్లు మారుతున్నాయి కానీ ప్రవర్తన మారతలే. ఏం మారుతున్నాయండి చెప్పండి అమ్మా? పేరు మారుతుంది తప్ప ప్రవర్తన మారట్లేదు. ఇశ్రాయేలుగా గురించి మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒకప్పుడు ఎటువంటి వాడు, తర్వాత ఎలా మార్చబడ్డాడో మనందరూ తెలుసు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తమ యొక్క పాత జీవితం విషయమే అసహించుకుని విడిచిపెట్టి నూతనపరచబడ్డాడు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు నీ పేరేంటని అడిగితే ఏం చెప్పాడండి యాకోబు గారు? ఏం చెప్పారు? అబద్ధం చెప్పాడండి. అక్కడ కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు కలగడం కొరకై అబద్ధాలు కూడా తెగించాడు. కానీ దేవుడు అడిగాడు, ఈసారి నీ పేరేంటని. ఉన్నదన్నాడు చెప్పాడు, అబద్ధం ఆడా? చూడండి ఒకసారి ఆ మాటలో మనం చూసుకుందాం. ఒకప్పుడు నువ్వు అబద్ధికుడు ఏమో, ఇప్పుడు నువ్వు ఎలా ఉండకూడదండి చెప్పండి అమ్మ? అడిగినప్పుడు నా వైపు చూడండి.
ఒకప్పుడు నువ్వు నేను మనం అందరం అబద్ధికులమే. సాతానుగాడి పేరులో పేరేం పేరు చెప్పండి? అబద్ధికుడు. సాతానుగాడి పేరు ఏం పేరు చెప్పండి? యోహాను సువార్త 8:44 రాసుకోండి. యోహాను సువార్త 8:44లో సాతానుగాడి పేరులో పేరేంటంటే వాడు అబద్ధికుడు. అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా ఆది కాండము 3వ అధ్యాయం 2వ అధ్యాయమా వచ్చి అవ్వమ్మ గారి దగ్గర కూడా అబద్ధాలు ఆడాడు. అవ్వమ్మ గారు నమ్మిందా లేదా? నమ్మి మోసపోయింది. అలాగనే నేటికి కూడా అబద్ధాలతో మనల్ని మోసం చేస్తాడు. అబద్ధాలు సాతానుగాడు మనకు నేర్పించాడు. దేవుని యొక్క వాక్యము నిజమండి. దేవుని యొక్క వాక్యం చెప్పండి, నిజము, ఖచ్చితము, వాస్తవము. కానీ వాక్యాన్ని కూడా మనల్ని విననీయకుండా ఆడు మోసం చేస్తూ ఉంటాడు. అందుకని మనం కూడా అబద్ధికులుగా మారిపోయాం. ఆది కాండంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి యాకోబు గారి పరిస్థితిలో ఎలా మారిపోని ఆది కాండంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, బాల్యకాలంలో నుండే ఈ పొరపాట్లు జరిగినాయండి. 27వ అధ్యాయం ఆది కాండం 27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 18వ వచనం చదువుదాం. ఆది కాండం 27, 18, 19. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమని. చాలండి. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన, తండ్రి దగ్గర ఎందుకు అబద్ధం ఆడాడంటే ఆశీర్వాదాల కొరకు. దేని కొరకు చెప్పండి? మనం కూడా ఏదైనా లాభం వద్దనుకుంటే, ఆ గ్లాస్ ఎక్కడ తీసి దాని పెట్ట, మనం కూడా ఏదైనా లాభదాయకం ఆదాయం అనుకుంటే కూద్దానికి కాద్దానికి ఏం చేస్తాం చెప్పండి? యథార్థమా కదా? తండ్రి దగ్గరే అబద్ధం ఆడుతున్నాడు. ఆశీర్వాదం పొందడం కొరకు అతని పేరు చెప్పుకోకుండా అన్ని పేరు చెప్తున్నాడండి. జ్యేష్ఠుడి పేరు చెప్తున్నాడు, జ్యేష్ఠత్వ హక్కు కొరకు. అది నిలిసిద్దా? అబద్ధం ఎంతవరకు నిలిసిద్దని చెప్పండి? ఏమండి, అబద్ధాన్ని గనక నువ్వు గనక అబద్ధాన్ని గనక ఒకసారి అబద్ధం ఆడావంటే దాన్ని కాపాడడానికి ఎన్ని తిప్పలు పడాలో, అవునా కదా? ఒక్కసారి కనుక మనం నిజం చెప్పామంటే ఆ నిజం నిన్ను కాపాడద్ది. అర్థమైందమ్మా? ఒక్కసారి కనుక ఒక అబద్ధం ఆడామనుకోండి, దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల అబద్ధాలు ఆడాలి. అదే ఫస్టే నిజం చెప్పామనుకోండి, ఆ నిజమే మనల్ని ఏం చేద్దాం చెప్పండి? అమ్మా, నిజం ఏం చేద్దాం? నిజం మనల్ని కాపాడద్ది. కాబట్టి ఇక్కడ అలాగా అబద్ధం ఆడాడు. తర్వాత వచ్చేసరి దేవుడు అడిగాడు. ఈసారి చూడండి ఒకసారి, ఆది కాండములో 32వ అధ్యాయం, ఆది కాండము 32వ అధ్యాయము 26 నుండి చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇక్కడ నిజం చెప్తాడా అబద్ధం చెప్తున్నాడా? అసలు వాక్యం అంటున్నారు లేదండి. అడుగుతుండే చెప్పరే. తండ్రి అడిగాడు. తండ్రి అడిగితే ఏం పేరు ఏమని చెప్తున్నాడు? నీ పేరేంటంటే ఏం చెప్తున్నాడు? యాకోబు అని చెప్పాడా? నీ పేరేంటంటే అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరే కదా. తండ్రే ముసలోడైపోయి మంద దృష్టి వచ్చింది, కళ్ళు కనబడతలే. అప్పుడు నీ పేరేం పేరు అని చెప్తున్నాడు. అలా అన్నయ్య పేరు చెప్తున్నాడు. దేనికోసం? ఆశీర్వాదాల కొరకు, జ్యేష్ఠత్వం కోసం. తర్వాత ఈసారి దేవుడు అడుగుతున్నాడు. దేవుడి దగ్గర కూడా వచ్చి ఇక్కడ కూడా ఏమడుగుతాడు? ఆశీర్వాదాలు అడుగుతున్నాడా లేదా చెప్పండి? ఇక్కడ కూడా దేవుని దగ్గర కూడా వచ్చి నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టను పోనీ అంటా ఉంటే ఈయన కూడా అడిగాడు. చూడండి, ఇక్కడ 26వ వచనంలో ఏ రాయబడిందంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను పోనీనని చెప్పాడు. 27వ వచనంలో ఆయన
నీ పేరేంటని అడగగా అతడు యాకోబు అని ఉండదున్నట్టుగా చెప్పాడు. కాబట్టి 28వ వచనంలో దేవుడు ఏం మాట్లాడతాడు? అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తేవు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. అప్పుడు అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతూ అని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించాను. మందిరానికి వచ్చిన మనం అందరము ఏం చేయబడాలండి? దేవుడు ఆశీర్వాదం పొంది వెళ్ళాలి. లేకపోతే వచ్చిన ఒకటి రాపని ఒకటి. అమ్మా, మందిరానికి ఎందుకు రావాలి మనం? చెప్పండి. ఆశీర్వాదానికి మన దేవుడు పిలిచింది కూడా ఎందుకు ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రికలు చూస్తే దేవుడు మనల్ని పిలిచాడు. దేని పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసుడు అవ్వాలని, వారసురాలు అవ్వాలని పిలిచాడు. మరి మందిరానికి అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతుంటారు. మరి ఆశీర్వాదాల సంగతి ఏంటి? పేతురు గారు రాసిన మోడ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మోడ పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులొగుటకు మనం ఎందుకు పిలవబడ్డాం చెప్పండి? నోరు తెరవాలి అందరూ. తల్లులారా, ఆశీర్వాదానికి మనం ఆశీర్వదించబడటానికి దేవుడు మనల్ని పిలిచాడు. భూ దిగంతంలో ఉన్నటువంటి నివాసులు అందరూ పిలుస్తున్నాడు. మనం అందరము శపించబడిన వారం. తెలుసు కదండి, ఆదికాండం 3వ అధ్యాయంలో నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అవ్వమ్మ గారు కూడా ఏం చేయబడింది? శపించబడింది. బతికినంతకాలము రెక్కాడితేనే కానీ డొక్కాడదనే పరిస్థితి అయిపోయింది. కష్టపడితే తప్ప ముద్దలేని పరిస్థితి అయిపోయింది. అన్నీ గచ్చపొదలు, ముళ్ళ పొదలు అవన్నీ బాగు చేసుకుని ఎంతో కష్టపడి పని చేస్తే తప్ప ముద్ద దొరకదు అన్నట్టుగా అయిపోయింది. శాపమాల వచ్చేసింది. అతివృష్టి, అనావృష్టి, వచ్చి ఎక్కువ వర్షం వస్తుందో లేకపోతే కరువు కాలము. నేడు దినాల్లో ఏదో ఒక లోటుపాట్లు. మరి ఏదో సమస్యతో ఇబ్బందితో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఏమనంటే ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మనల్ని పిలిచాడు. ఎంతవరకు ఆశీర్వాదం ఉండదు? 21వ కీర్తన గ్రంథము 21వ కీర్తన గనక మనం గమనించినట్లయితే 6వ వచనం. 21వ కీర్తన 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎంతకాలం చెప్పండి? నిత్యము. నువ్వు ఈరోజు ఏదన్నా పనికి వెళ్తే ఆ రోజు ఏదైనా జీతం వద్ద లేకపోతే కూలి పని వద్ద అక్కడితో తెల్లారి మళ్ళీ ఇస్తారా? కానీ దేవుడిచ్చేది అలాగ కాదండి. ఆయన ఒక్కసారి కనుక ఆశీర్వదించాడంటే అది ఎంతకాలం చెప్పండి? నిత్యము. 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొని. మనం గనక దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు ఎదురొచ్చి మరి ఆశీర్వాదిస్తారు. కానీ రాము కదండి, మనం వస్తామా? ప్రతిరోజు మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారా? ఏమ్మా ఆశా గారు, ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్తామంటే ఏం చేయాలి మనం? అమ్మా, ఉదయం లేవడంగానే మనము చూడండి, ఇక్కడ 3వ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని, దేవుడు మనల్ని ఆశీర్వాదాలతో ఎదుర్కొని మరి రావాలంటే అర్థం అవడానికి ఆదికాండంలోకి ఒకసారి రండి. ఇక్కడ కంటే కూడా ఎబ్రిలో ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఎబ్రి పత్రికలో చూద్దాం. ఎబ్రి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఎబ్రి పత్రిక 7:1. పక్కన చదవాలి అందరూ కూడా. ఎబ్రి 7:1, 203వ పేజీ. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను. చాలండి, దేవుడు మనల్ని కలుసుకుని మనల్ని ఆశీర్వదించాలి. మనం దేవుడు చెప్పినట్టు చేస్తే మన జీవితంలో మార్పు. ఉత్తుత్తు పేర్లు మార్చుకోవడం కాదు. ఇప్పుడు మనం అందరం మనోళ్ళు ఎక్కువ మంది ఒకప్పుడు ఆ దేవుడు పూజించేవాళ్ళు ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నారు? ఏమ్మా, ఒకప్పుడు వేరే దేవుడు ఇప్పుడు ఎవరిని? దేవుడు మార్చుకున్నారు అంతే. ఒకప్పుడు గుడికి వెళ్ళి ఏమంటారండి, గుడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చేర్చుకోతున్నారు, అంతేనా? చెప్పండమ్మా. అలాగా కొన్ని బయటికి కనబడే మారుతున్నాయి తప్ప
లోపలికి మారాలి. మనం ఆ దేవుడు ఆ దేవతను మానేసి ఈ దేవుడి దగ్గరికి వచ్చాం, లేకపోతే ఆ గుడి అక్కడికి మానేసి ఇక్కడికి వచ్చాం, ఇవన్నీ మంచి కాదంటలేదు. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా దేవుడే ఎదురొచ్చి మనల్ని ఆశీర్వదించేలా ఉండాలి. మనం ఏదైనా ఊరు వెళ్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు ఎదురొస్తారు తెలుసు కదండి. ఇప్పటికి వస్తున్నారా, మానేశారా? ఇప్పటికి ఆ? ఆ, మనం కాదు ఎదురు రావాల్సింది ఎవరు చెప్పండి? దేవుడు ఎదురొచ్చేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి ఇక్కడ, ఎవడు కలుసుకొని అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడిందండి. మరి నిన్ను నన్ను మనల్ని దేవుడు కలుసుకుంటున్నాడా, సాతాను గడు కలుసుకుంటున్నాడా? ప్రార్థన ఇంటికి వెళ్తాం ఆలస్యం, ఎవరెవరినో కలుస్తూ ఉంటారు, అవునా కదా? మన మనసు ఏ విషయాలు ఉంటే వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు, అంతే కదమ్మా? సాతాను గడు కలుసుకున్నాడు కొంతమంది, టీవీలు కలుసుకున్నాడు కొంతమంది, రకరకాల బ్యాడ్ వాటి వ్యతిరేకమైన వాటిని వాళ్ళు కలుసుకుంటారు వెళ్ళిపోయి. మనసంతా అక్కడే ఉంటుంది, ఏదో మనుషులు ఎక్కడ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదండి. ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే, దేవుడే శ్రేయస్కరమైన ఎలాంటి ఆశీర్వాదం దేవుడిచ్చే చెప్పండి? శ్రేయస్సు, క్షేమం కోరే ఆశీర్వాదాలు, మనం మేలు కోరేటటువంటి ఆశీర్వాదాలతో దేవుడు ఎదురొస్తారు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళాడండి? తండ్రి ఇంటికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళే వరకు తండ్రికి పైకి లేలేదా, ముందే పరిగెత్తుకొచ్చాడా చెప్పండి? నువ్వు దేవుడి దగ్గర గనక నువ్వు అసలు బుద్ధి వస్తే దేవుడి దగ్గర వస్తావు. ముందు నువ్వు గనక దేవుడి దగ్గరికి వస్తే ఆయనే పరిగెత్తుకుని వచ్చి మన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుని మరి ఆ శ్రేయస్కరమైనటువంటి ప్రశస్తమైనటువంటి శాశ్వతమైన ఆశీర్వాదిస్తాడు. సమూయేలు 2వ గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం ఆఖరి వచనమా ఎన్నో వచనం చూద్దాం. ఇరవై 29వ వచనం చదువుదాం. ఆఖరి వచనం 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుగాక. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఎంతకాలం పని చేద్దండి అది కుటుంబాలు దీవించబడాలని దేవుని యొక్క కోరిక. కానీ మనలో చాలామంది కుటుంబ సభ్యుల్లో మార్పు లేదు. ఎంతోమందిని చూస్తున్నాం. లోతు గారి కాలంలో ఉంది ఈ కాలం. లోతు గారి కాలంలో ఎవరు బతికాలదే ఎలా అయిపోయింది చెప్పండి? భర్త బతుకు భర్తదే, భార్య బతుకు భార్యదే, కొడుకులు బతుకులు కొడుకులే, కూతురు అలా అయిపోయింది నేను పరిస్థితులు. నేటి దినాల్లో ఎవరిని ఏం మాట్లాడతాకి దారి లేదు. అంతకంటే లోతు గారి కాలం కంటే ఇక్కడ డేంజర్గా ఉంది. ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. అబ్రహాం గారి దీవెన కుటుంబ సభ్యులందరికీ చెందిద్దా చెందా చెప్పండి? ఇస్సాక్ గారిది చెందిద్ది, యాకోబు గారిది చెందిద్దా, దావీదు గారికి కూడా చెందిద్ది. కానీ కొంతమంది ఆశీర్వాదాలు పొందుకున్నారు, మిగిలినోళ్ళు దేవుడు ఆశ్రయించుకుని విడిచిపెట్టేసాడు వాళ్ళని. ఎంత వాక్యం చెప్పినా కొంతమందికి ఎక్కదండి. దేవుడితో సహవాసం లేకపోతే ఎవడెవడో కలుసుకుంటాడు వచ్చి, ఆడొచ్చి ఉన్న జీవితం అంతా పాడు చేస్తాడు. మీ ఇంట్లో దేవుడు లేకపోవడం ఎవరు చూస్తాడు చెప్పండి? ఏమ్మా ఎన్నిసార్లు చూసుకున్నాం? మత్తయి సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాల్లో ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వాడు వెళ్ళి వాడికంటే చెడ్డవైన మరి 7 దురాత్మలు ఎంటబట్టుకు వచ్చినాయి, అక్కడే కాపురం వారు ఉండా జీవితం పాడు చేస్తాను రాయబడింది. నీ ఇంట్లో దేవుడు ఉండాలి, నువ్వు చూసుకుంటున్నావు లేదు తెలియదు కానీ సాతాను చూస్తాడు. చాలామంది కుటుంబాలు ఎప్పటికీ వర్ధిల్లపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు చెప్పండి? దేవుడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అన్నమాట మత్తయి సువార్త. చాలామంది కుటుంబాలు అందుకే పాడైపోయేది, పతనం అయ్యేది. నీతిమంతుల యొక్క గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాది వినబడద్దంట. చాలామంది గుడారంలో పాటలు వినబడతలేదు,
ప్రార్థన నిలబడతలేదు, సహకారం లేదని, సహకరించట్లేదని. ఇక సహకరించిన కారణం చేత చాలామంది వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకుని మిగుంచుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం అనుకున్నామండి? 12 తీసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనుషుని కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించింది. ఇదే తరం చెప్పండి? పూర్తిగా దుష్టునిలో పడి ఉన్నారండి. దురాత్మ చేత నింపబడినటువంటి కాలము. కాబట్టి ప్రియులారా, మన కడవరి స్థితి చాలా మంచిగా ఉండాలి తప్ప పాడు చేసుకోకూడదు. అందుకనే వ్యక్తిగతంగా మన దేవుడితో సహవాసం కలిగి ఉండకపోతే నిన్ను ముందు పట్టుకుంటాడు. ప్రార్థనకు వచ్చే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా కానీ జైల్లోకి వెళ్ళి చూస్తే, జైలు తెలుసు కదండి మీకు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, లేకపోతే హాస్పిటల్ ఉండి కూడా ఎక్కువ ఉండేది క్రైస్తవులే. ఎందుకంటే ఆశీర్వదించబడటానికి దేవుడు మందిరానికి పిలిస్తే మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడ లేని పాపాలు చేసుకుంటా ఉంటే దేవుడు ఉగ్రత వద్దారు కదా అమ్మ? చెప్పండి. మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు శపించబడిన వాళ్ళే. ప్రార్థనకు వచ్చి కూడా మార్పు లేకపోతే అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి నడవడి, చెడు పనులు, ఎక్కడ గొడవలు జరిగినా ప్రార్థనలు లేకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ అపవిత్రమైన మాటలు ఎక్కువ. అందుకని దేవుడికి చాలా బాధ కలిగి వదిలేస్తాడండి. దేవుడు వదిలేస్తే పని ఏం జరగదు, పర్లేదు. కానీ ఎవడు పట్టుకుంటున్నాడండి? వీడు వచ్చి పట్టుకుంటున్నాడు. అంతకుముందు ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఎన్ని జరిగినాయి? మొత్తం 7 అసలు వాడితో కలిపి 8 మంది దురాత్మలు. సేనాన్ని దెయ్యం పట్టిన వాళ్ళు ఇంచుమించు ఎన్ని వందలు చెప్పండి? సేనాన్ని దెయ్యం పట్టిన వాళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు 2000 మంది. ఎన్ని చెప్పండి? అవి ఏవి మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన 21 3వ వచనం నుండి చదువుతాం. 3-4. అప్పుడు ప్రకటన 21వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేవుని నివాసం ఎవరితో చెప్పండి? ఇది కావాలి. నీతో కలిసి ఎవరు నివసించాలి చెప్పండి? నీ ప్రభువు, నా దేవుడు, నా ప్రభువు. మన దేవుడు గనక మనతో ఉంటే ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎప్పుడు ప్రార్థన చేస్తారు తోడై ఉండమని? విశ్వాసం గారు చెప్తారు. నా పిల్లలకి కాపలాగా అయిపోయేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు అంట, పరీక్షలు రాసేటప్పుడు, అప్పుడా మరి ఇంటికాడ గాలి కుదిలేస్తారా? ఏళ్ళలో చూస్తే ఎవరికైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామని వత్తలేదండి మాకు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామన్నా వత్తలేదు. ఎందుకు? కారణం ఏంటంటే దేవుడు కోరుకున్న జీవితాల్లోకి రావట్లే. ఎంతో పైకి మరి దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. మనలో గనక చిన్న మార్పు చూసినా దేవుడికి ఎంత సంతోషమనండి. ఇప్పుడు మందిరం దేవుడు ఎందుకు కట్టించాడు? మనకు వాక్యం ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? ప్రార్థన చేసేవాళ్ళలో పాపం చేరద్దండి అమ్మ? రెప్కమ్మ గారు చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళకి పాపం వద్దా చెప్పండి? పాపం చేసేవాళ్ళు వాళ్ళు ప్రార్థన చేయ. అందుకనే చాలామంది ప్రార్థన చేయండి అంటే మాకు ప్రార్థన రాదను లేదా సిగ్గో అని నటిస్తున్నారు ఇక్కడ. ఈ రోజుకి ప్రార్థన రాకపోతే ఎంత సిగ్గు చేయటండి. మీ చంటి బిడ్డలు కూడా, అంటే కొంత అవగాహన వచ్చిన వాళ్ళు కూడా ప్రార్థన చేయమన్నప్పుడు వెంటనే వచ్చేయాలి. సండే స్కూల్లో అందుకే నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ తెలియదు, నేర్పించలేరు. కాబట్టి సండే స్కూల్ కన్నా పంపిస్తే వారు అక్కడన్నా కొన్ని దేవుని విషయాలు నేర్చుకుంటారని ఉద్దేశంతో సండే స్కూల్ పెట్టారు. యూత్ మీటింగ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు సాతానుగాడు ఎక్కువ ఎవరిని పట్టుకున్నాడండి చెప్పండి? యవనస్తులు. ఆ పిల్ల ఈ బడిలో రాసుకోదే, ఎక్కడ రాసుకుంటుంది అమ్మా?
కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయబడాలి చెప్పండి? వద్దా రాదా? మరి ఎక్కడికి వెళ్ళి ఏదో లాభం కలుగుతుంది. మరి మందిరానికి అలా వచ్చి అలాగే వెళ్ళిపోవడం ఏంటండి? మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని ఇల్లు, ఎవరి ఇల్లు చెప్పండి? దేవుని ఇల్లు. కనీసం మీ బంధువులు మిత్రులు ఇంటికి వెళ్ళా కానీ కనీసం మంచిది చొక్కో ఆహారము ఏదో స్వీట్లో పెట్టి పంపిస్తారు, ఏదో గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. మరి ఇది అందరికంటే గొప్ప ఆయన ఇంటికి వచ్చి ఖాళీగా వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడి చేతగాని కూడా ఏమి ఇవ్వలేనుడా చెప్పండి? నేను సర్వశక్తి గల దేవుడు చెప్పుకున్నాడు, నా దగ్గర ఆయన శ్రీమంతుడు, ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన మంచి ఆలోచనకర్త, ఆదరించే దేవుడు. ఏ దేవుడు చెప్పండి? పరామర్శించే దేవుడు, మేలు చేసే దేవుడు, ఆయన నిండారా సమృద్ధిగా దీవించే దేవుడు. మరి ఏం చేయలేకపోతాడంటే కారణం ఏంటంటే మరి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడైనా మారిపోయాడో మనం మారిపోతుంటాం ఎట్టుపడితేటు చెప్పండి? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాం, మార్పు లేని దేవుడు. కాబట్టి మనం లయం కలలేదు. ఆయన ఆనాడు నుండి ఈనాటి వరకు ఎప్పటికీ కూడా ఒకే రకంగా మనం ఏం చేయడం చూస్తున్నాడు. మీ ఇద్దరు బయటకు పోయి ఆడుకుంటారా పిల్లలు? అదేంటి ఏంటది? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ అర్థం చేసుకోండి, దేవుని సన్నిధిలో వచ్చిన మనం అందరము వయసుతో నిమిత్తం లేదు, బ్రదర్స్ పురుషుల స్త్రీల అని భేదం లేదు, కొత్తోళ్ళ పాతోళ్ళ అని భేదం లేదు. మనము ఆ పాత దేవుడి విధానంలో లేవండి. పాత దేవుడి విధానం ఏంటి? మీరు పక్కనే మనకి ఒక గుడి చిన్న తిరుపతి తెలుసు కదండి. చిన్న తిరుపతి చాలామంది భక్తులు నడిచొస్తున్నారు. అక్కడ వాళ్ళు మొక్కునేది ఏంటి? మాకేదైనా కలిసి వస్తే, మాకేదైనా మేలు జరిగితే, అనుకున్నది జరిగితే నీ దగ్గరికి వచ్చి మేము ఏమి ఇస్తామంటారండి వాళ్ళు? మా సరస్వతి బుల్లమ్మ చెప్పింది, బాగా తెలుసు. ఏం మొక్కుంటారు చెప్పండి? కొబ్బరికాయలో చెప్పండి, హలో 3 వేలు చెప్పండి, డబ్బులు, అలా అవి మొక్కుంటారు. ఆ రోజుతో మొక్కు తీర్చిపడుతుందనే ఆయనకి వీళ్ళకి ఇక తర్వాత మరి మొక్కుంటే వెళ్తాం లేడలేదు. అవునా కాదు? మన దేవుడు అలాంటివి ఆయన కాదండి. ఈయన జీవం గల దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఈయన. అందుకనే ప్రభు బలం కూడా పెట్టబడింది. గతం దేవుళ్ళకి ఈ దేవుడికి ఈయనకి అసలు సంబంధం అసలు ఏమాత్రం కూడా కలపకూడదు మనం. ఈయన పరిశుద్ధుడు. బైబిల్ మనం చెప్పేది ఏంటంటే నీ యొక్క ప్రవర్తన గురించి లెక్క అడుగుతాడు. ఆయన ఏమడుగుతాడు చెప్పండి? మన నడవడి గురించి లెక్క అడుగుతాడు. ఎలా పడతారో జీవించడానికి దేవుడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అడుగుతామండి, భర్తలను అడుగుతాం. కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, నీ భార్య ఎలా పడతారో నడుచుకుంటూ నీకు ఇష్టమేనా? పెళ్ళైన వాళ్ళు చేసి చూపించండి ఒకసారి. నీ భార్య క్యారెక్టర్ ఎలా పడతానంటే నీకు నచ్చిద్దా? అసలు ఎవరినైనా ఒప్పుకుంటారు కానీ భార్య క్యారెక్టర్ సరిగ్గా లేదు అస్సలు ఒప్పుకోరు. మళ్ళీ ఏళ్ళలో కూడా తేడాలు ఉంది. మగోళ్ళలో కూడా లెక్కలేనని పొరపాట్లు, తేడాలు, తప్పులు ఉన్నా కానీ ఆడమట్టి కరెక్ట్ ఉండాలని కోరుకుంటారు. మరి మనం ఎవరి దగ్గరికి వచ్చామో ఆ దేవుళ్ళో చిన్న మచ్చన ఉందండి, ముడతుందా, ఏదైనా పాపం ఉందా, ఏమైనా అపవిత్రత ఉందా, తప్పుడు చూపులు ఉన్నాయా, కాని మాట ఎప్పుడైనా మాట్లాడా? అంత నిక్కరసైనటువంటి దేవుడు మరి మన జీవితంలో మరి ఇంకెన్ని అడుగుతున్నాడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా యేసయ్య దగ్గరికి రాక్రితము ఎలా ఉన్నావో అది అనవసరం. ఇప్పుడు మనందరం ఎవరి దగ్గర వచ్చాం చెప్పండి? యేసు ప్రభువు దగ్గరికి, జీవం గల దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఏదో నామకార్థంగా అలా వచ్చి వెళ్ళిపోతే చాలా ప్రమాదం జరిగింది. బైబిల్ లేకుండా మన మందిరానికి రావద్దు. ప్రవర్తన మార్చుకోకుండా దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం బదులు ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? యథార్థం చెప్పండి. ఎందుకంటే చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 5వ కీర్తన 5వ కీర్తనలో గనక మనం గమనించినట్లయితే 4వ వచనం చదువుదామండి.
4:5 నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయవారందరూ కొందరా, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధములాడువారు నీవు. అదండి, అబద్ధములాడేవారిని దేవుడేం కాపాడండి. ఏం చేస్తాడు చెప్పండి. అందుకని యాకోబు గారికి అర్థమైపోయింది, ఎవరి దగ్గర అబద్ధమాడినా ఎవరి దగ్గర అబద్ధమాడు కూడా చెప్పండి. డాక్టర్ గారి దగ్గర అబద్ధమాడు అనుకోండి, ఏం జరిగింది? నీకు ఉన్న సమస్య వేరు, నువ్వు కూడా చెప్పావు, వాటికి ఇస్తాడు మందులు. దానివల్ల మహాప్రమాదం అండి. మా మామగారు తెలుసు కదండి, చంద్రయ్య గారు, చాలామందికి మీకు తెలిసే ఉంటారు కదా. ఆయనకి ప్రాబ్లం ఏంటి? కిడ్నీలు. ఈయన ఎక్కడికి వెళ్ళేవాడు? గుండెలో ప్రాబ్లం ఉందనుకుని ఇక్కడ ఏలూరులో డాక్టర్ గారి దగ్గర మందులు వాడేవారు. ఎన్నిసార్లు వాడినా కానీ అవసరం లేని మందులు కదండి. ఈయన ప్రాబ్లం ఏంటి చెప్పండి? కిడ్నీలో. కానీ వాడే మందులు ఏంటి? గుండెకి సంబంధించిన వాడుతుంటే వాళ్ళైనా టెస్టులు చేసి ఇది కాదు దీని సమయం కాదు చెప్పాలి కదా. వాళ్ళ ఆ డాక్టర్ భలే దొరికాడని బాగా లాగడం మొదలెట్టి ఇంకా తగ్గలేదు, సమస్య పెరిగిపోయింది, ఇంకా బాధ పెరిగిపోయిందంటే ఇంకా కాస్ట్లీ మందులు ఇచ్చేవాళ్ళు. ఉండా కిడ్నీలు 1/2 కూడా ఏమైపోయి చెప్పండి, పూర్తిగా పోయినాయి. సమస్య ఏంటో తెలుసుకుని దానికి మనం పరిష్కారం పొందాలి. ఇప్పుడు ఏదన్నా జ్వరం వచ్చిందంటే టెస్టులు చేస్తామని అనుకోమో, డబ్బులు అయిపోతాయని వద్దులేండి, మామూలు ఇంజక్షన్ పంపించబడ్డారు చాలామంది. ముందు టెస్ట్ చేయించుకుని ప్రాబ్లం ఏంటో తెలుసుకుని వాటికి 1-2 మందులు వాడితే సరిపోద్ది. కానీ మన వాళ్ళు అలా పొరపాట్లు చేస్తారు. ఇంటికాడ కూడా రోగం స్టార్ట్ అయితే 10 రోజులు 2 నెల రోజుల తర్వాత వెళ్తారు. అందుకనే సమస్య అయింది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి. మనుషులకి ఏది ఇష్టం? చెడు పనులే ఇష్టం, మంచి పనులు ఇష్టం ఉండదండి. కానీ దేవుడికి అలాగే ఇష్టం ఉండదు. రెండోది ఏంటంటే, చెడుతనమునకు. కింద ఒకటేసి పుట్టినోట్లు ఏముందండి? దుష్టుడు, చెడు పనులు చేసేవారు, అపవిత్రమైన పనులు చేసేవారు దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడి యొద్ద వాడికి ఏమన్నా చెప్పండి, చోటు ఉండదు. నువ్వు మందిరానికి వచ్చి కూర్చుని వెళ్తావేమో కానీ నిత్యత్వంలో దేవుడితో పాటు కూర్చోవడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్ళు మందిరానికి వచ్చి ఏమైనా ఉపయోగం ఉందని చెప్పండి. మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి సిద్ధపడాలి. అంతే తప్ప చర్చిలోకి వచ్చి కూర్చుని అలాగ వెళ్ళి కూర్చుని నువ్వు అలా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అండి? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ సదాకాలం ప్రభువుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవాలనేది దేవుడి కోరిక. మన పిల్లలు మన పక్కన కూర్చోబెట్టుకుంటాము, దూరం కూర్చోబెడతామండి అమ్మా చెప్పండి. అందుబాటులో మనతోనే, మన పక్కనే, మన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. మరి దేవుడు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనలో ఏముంటుందండి? చెడుతనం ఉంటుంది. అందుకనే యేసు ప్రభువారే ఈ లోకాన్ని దిగొచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో ఎంతో త్యాగం చేసి ఆయన తన పరిశుద్ధమైన రక్తం చిందింతే తప్ప నువ్వు చేసిన చెడ్డ పనులకి ఆ కడిగి శుద్ధీకరించే అవకాశం లేదు. బట్టలు ఉతుక్కోవడానికి ఏం వాడతాం? స్నానం చేయడానికి, ఏది శుద్ధి చేయడానికి, బాగు చేయడానికి ఎన్నెన్నో వాడతాం. తుప్పు పట్టినట్లని కడగడానికి పెట్రోలు, డీజిల్ ఇలాంటివి వాడతారు, కిరసనాలు. అలాగనే మనం చేసినటువంటి పాపాల నుండి మనం కడిగి పవిత్రపరచడానికి దేవుని యొక్క రక్తం అవసరం వచ్చిందండి. అర్జెంటుగా యాక్సిడెంట్ అయిపోయినటువంటి వారికి బ్లడ్ ఎలాగ అవసరం అయిద్దో ఆ ప్రకారంగా యేసు ప్రభువు రక్తం ద్వారా మనం అందరం కూడా కడగబడ్డాం, శుద్ధీకరించబడ్డాం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ దేవుడు కడిగిన తర్వాత మళ్ళీ అదే చేస్తున్నాం అనుకోండి, కుక్కలాంటి జీవితం అండి మనది. ఏ జీవితం చెప్పండి? కుక్క ఏం చేద్దండి? కక్కిద్ది, మళ్ళీ అదే తింటది. విశ్వాసం ఉంది, మనం కూడా అలాంటి వాళ్ళమే. మీరు దేవుడు నమ్ముకున్నారని నాకు విశ్వాసం ఉందో, నాకు విశ్వాసం అని చెప్తాం. కానీ మనలో కక్కిన దానికి మళ్ళీ ఆశపడే కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత ఏంటంటే పంది ఏం చేద్దాం చెప్పండి? మీరు ఎన్నిసార్లు కడగండి, శుద్ధీకరించండి, బాగు చేయండి, ఎంతగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచండి, మళ్ళీ అదే ఆశిస్తూ ఉంటుంది. మనం పరీక్షించుకోవాలండి. అలాంటి అవలక్షణాలు మనలో ఉండి అనుకోండి, ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది మన స్వభావం ఆ చెడుతనానికి వెళ్ళి లాగేది. కాబట్టి నా కళ్ళు మంచి కాదు ప్రభువా, నా కళ్ళుని నువ్వు కాపాడు, బాగు చేయి అని అడగాలి దేవుణ్ణి. నేను బాగానే నేవనంగా ఉండగలుగుతాను, నువ్వు ఉండలేవు. ఉంటావా?
యోబు గారు ఏళ్ళతో నిబంధన చేసుకున్నాడండి. యోబు ఆయన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. నోటికి అవసరమైతే చిక్కం పెట్టుకొని ఉందండి. ఏది పడితే అది మాట్లాడేది నోరు మంది. ఎవరైనా అందమైన ఆడవాళ్ళు అట్టి వెళ్తుంటే కుర్రోళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అలాగే ఆ కళ్ళు అప్పగించి గుట్లు గుబ్బు చూసాడు చూసుకుంటా, సెటైర్లు వేసుకుంటా, అంతేనా వాళ్ళ పనులు? మరి పక్కోళ్ళు చూస్తుంటే అలా ఎలా అనాలనిపిద్దో. మరి అదే మన ఇంట్లో ఎవరైనా కామెంట్ చేస్తుంటే కోపం వచ్చేస్తారు అదే వ్యక్తులకి. చెప్పండి. ప్రతి మనిషి కూడా ఇలాంటి వాళ్ళే. కాబట్టి మనం అందరం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అలాంటి అపవిత్రమైన జీవితం విషయంలో దేవుడి దగ్గర పాప క్షమాపణ పొంది అలాంటి మరలా పునరావృతం కాకుండా ప్రభువుని అదే ప్రార్థన చేసుకోవడం అంటే. మనలో ఏ మంచితనం, నా శరీరం మందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదునని ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పాడు. పౌలు అంతటి వాడే నా శరీరంలో మంచిదేది లేదని చెప్తుంటే నువ్వు మంచోడువా? ఏమ్మా నీ ప్రవర్తన సరిగా లేదని అన్నావు అనుకుంటే ఎవరన్నా నువ్వు మంచోడువా, మీ ముత్తాత మంచోడా, మీ మామ మంచిదా అంటారు తప్ప, అవునండి నేను ఎలాంటి వ్యక్తినే, నా జీవితం సరి చేసుకుంటూ నా గురించి కూడా ప్రార్థన చేయండి, నేను కూడా సరి చేసుకుంటాను అనేవాళ్ళు కావాలి దేవుడికి. వాళ్ళు పట్టజాల విస్తారమైన ఆశీర్వాదాలతో తిరిగి వెళతారు. అది దేవుని యొక్క వాక్యం చెప్పేది. కాబట్టి 5వ వచనం అందరూ చదువుదాం. కీర్తన 5:5 చదవండి. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. డాంబికులు అంటే ఎవరు చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జేబుడమ్ము. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఒక మాటలు చూస్తే కోటలు దాటితే అసలు ఏమి లేదు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. అలా డాంబికమైనట్టు జీవితాలు మనం ఉండకూడదు. మనం యథార్థంగా ఉండాలి. లోపల ఎలా ఉందో ఆలోచన తీరు బయట కూడా అలాగే కనబడదు. యాక్షన్ చేయకూడదు. ఒకప్పుడు నువ్వు యాక్షన్ చేసేవాడు, ఇప్పుడు వాస్తవంలోకి రావాలి. దేవుడి దగ్గర యాకోబు గారిలాగా తండ్రి దగ్గర, అన్న దగ్గర, మామగారి దగ్గర అక్కడక్కడ రకరకాలుగా మనం వ్యవహరించవచ్చు. కానీ దేవుడి దగ్గర అలాంటి కుదరవండి. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నేను ఎలా వ్యవహరించానో దేవుడు తెలుసా తెలీదా? తెలిసిన ఆయనకి నువ్వు ఇక్కడ తెలవనోడికి చెప్పినట్టు చెప్తావా? ఆరాధన చేయమంటే ఇక ఆ 4 మాటలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. మరి క్యారెక్టర్ విషయం ఎలా ఉంటుందో దేవుడికి తెలియాలి. ప్రభు బల్ల అనేది ఇది ప్రసాదం కాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రసాదం ఇచ్చినట్లుగా ఇస్తూ ఉంటారు. కానీ హెబ్రోను సహవాసం అలా ఎవరండి? బాప్తీసం తీసుకున్నావా? కొంతమంది నెలకోసారి ఇస్తున్నారు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్నారండి. కానీ వాక్యం ఏం చెప్తుందండి? ప్రతి మనుషుడు తను ఏం చేయాలి చెప్పండి? తనకు తానే పరిశీలన పరీక్షించుకోవాలి. యోగ్యంగా పాల్పును పొందాలంట. ఒకవేళ భ్రష్టులుగా ఉండి కనుక పాల్పును పొందామనుకోండి, అది సరైన విధానము కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా గమనించి, ఇక్కడ ఎందుకని ఈ కఠినమైన ఆంక్షలు ఎందుకు పెట్టాడంటే మనం నరకానికి వెళ్ళకుండా. దేనికి చెప్పండి? మనలో ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు చెప్పండి? భయంకరమైన నిత్య నరకాగ్ని వెళ్ళకూడదు. అది యాతనకరమైన స్థలం, వేదనకరమైన స్థలము. అక్కడ ఆకలి, దప్పిక, పళ్ళు కొరకడం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది చాలా దౌర్భాగ్యకరమైన స్థితి. దాన్ని తప్పించడం కోసమే కదండి దేవుడిని చేసింది. ఇవి మనకి కఠినంగా కనబడినా కానీ ఖచ్చితంగా మనం జీవించాల్సిందే. దాని ద్వారా ఇహలోకంలో ఆశీర్వాదము, నిత్యత్వంలో కూడా శాశ్వతమైన క్షేమం. అందుకనే ప్రియులారు ఇక్కడ 5వ వచనంలో పాపము చేయవారందరూ చెప్పండి. అది దేవునికి మనం అసహ్యులుగా ఉండడానిక, దేవుడికి మనం ఇష్టలుగా ఉండడానిక దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? దేవుడికే అసహ్యం కలిగిందంటే దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడికే నువ్వు అసహ్యంగా ఉంటే ఇంక దేవుని వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? అందుకనే మనం దేవుడి సన్నిధిలో ప్రభువా నీకు ఆయాసకరమైంది, నీకు అసహ్యకరమైంది, నా యందు ఏవి లేకుండా నన్ను 51వ కీర్తన ఒకసారి రండి. కీర్తన గ్రంథము 51వ కీర్తన. మొదటి 4 వచనాలు చదువుదాం అందరూ కూడా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున
నా అతిక్రమం తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎందుకంటే నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. చాలండి. కాబట్టి ప్రియులారా, మన దేవుడి దగ్గర ఈ విషయాలు వేడుకోవాలి. ఎందుకంటే మనలో పాపం చేయడం ఈజీయేనండి. అపవిత్రంగా జీవించడం పెద్ద కష్టమేం కాదు. నీతిగా ఉండాలని కష్టం, కానీ ఎలగబడితే అలా జీవించడం పెద్ద కష్టమేం కాదు. కానీ వాటి ద్వారా వచ్చే పరిణామాల్లో నుండి విడిపించబడటం ఎవరి వల్ల కాదు. అసలు పాపం అంటే ఏంటి చెప్పండి? చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఆజ్ఞాతిక్రమమే అంటే దేవుని యొక్క వాక్యం ఒక రకం చెప్తుంటే నువ్వు ఒక రకం జీవించడమే పాపము. రెండోది, మేలైనది చేయనిరియు అలాగూ చేయకపోవడమే పాపము. సకల దుర్నీతియు పాపము, మూర్ఖుని యోచన పాపము. ఇలాగ చాలా ఉంటాయండి పాపం అనేదానికి. అందుకనే పాపం అంటే ఏంటో వాక్యం చూపిస్తున్నాం. అద్దం ముందు నిలబడతాం, ఏదైనా చిన్న చిన్న తేడాలు సరి చేసుకుంటాం, సరి చేసుకోమా చెప్పండి. వాక్యం అనేది నీ లోపల జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను ఎలా జీవించమన్నాడు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు, నువ్వు ఉండాల్సింది ఎలా కాదని చెప్పినప్పుడు అర్థమేం సరిచేయదు. మనమే సరి చేసుకోవాలి. మన వల్ల కాదు కాబట్టి ఎవరు సహాయం చేసుకోవాలండి? నీకు జ్వరం వచ్చింది, నువ్వు సరి చేసుకోవడం నీ వల్ల కాదు కాబట్టి బాగు చేసుకోవడం డాక్టర్ దగ్గర పరిగెత్తావు. అలాగనే మనం అందరం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనందరిని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు. చెప్పండి, అది ఎలాంటి ఆశీర్వాదం అండి? నిత్యమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం. ఒక్కసారి కనుక దేవుడు, దావీదు గారు చెప్పాడు కదండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనంలో, నీవు కనుక ఒక్కసారి ఆశీర్వదిస్తే నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదం మనం పొందాలంటే పాపం అనేది అడ్డం వస్తుంది. ఈ పాపం ఏమన్నా దేవుడు ఏమైనా పుట్టించాడు, నువ్వు నేను పుట్టించుకున్నావు చెప్పండి అమ్మా. పాపం చేయడానికి దేవుడు ఎక్కడ చెప్పలే. చేయమన్నా అయితే చేయంగానే చేయొద్దన్న మటుకు చేస్తుంటాం మనం. ఇదే పెద్ద సమస్య. దేవుడు చేయమన్నా మట్టుకి ఎవరు చేయరు, వద్దన్న మట్టుకి కావాలనే మాట అదే నచ్చితే మనకి. అందువల్ల మనము శపించబడ్డాము, నష్టపోయాము. మన అసలు మన సత్తా కారణమే అది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా, నువ్వే పాపానికి అంటావు, ఆ పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. నువ్వు చేసిందని నువ్వు వదిలించుకోవట్లేదు, నీ వల్ల కావట్లేదు కాబట్టి దేవుడి సహాయం వేడుకోవాలి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం. మరి మరణం వచ్చి అక్కడితో మన జీవితం అయిపోతే పర్లే, తర్వాత అసలు జీవితం ప్రారంభమైంది. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును. చెప్పండి మాట. పాతాళము ఎవరిని పట్టుకుంటుందంటండి? ఎవరిని పడితే ఎవరిని పట్టుకోదు. ఇప్పుడు ఎవరన్నా దొంగతనం చేసి ఇక్కడ కూర్చున్నారండి, వచ్చి పోలీసులు వచ్చారు, చర్చిలో ఉండారు కానీ వదిలేస్తారండి? అది మంచోడైతే మా పర్మిషన్ తీసుకుంటారు, లేకపోతే ప్రార్థన అయ్యేదాకా అందే ఉంటుంటారు. అదే బాగా కఠినాత్ముడు అనుకోండి, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ఈడ్చుకెళ్ళిపోతాడు. అలాగా మనం ఎక్కడ మరి ఏ టైంలో రోగం ఉన్నా లేకపోయినా అసలు మరణించడానికి అసలు అక్కడ ఇక్కడ ఆ టైం ఈ టైం అసలు భేదమే లేదు. ఎందుకంటే మరణానికి అసలు ఏమాత్రం కూడాను అసలు దాన్ని ఏమంటారండి, సిగ్గు కూడా ఉండదు. ఎందుకు చనిపోతున్నారండి మనుషులు? పాపం వలన వచ్చు జీతము అంతే. అందుకనే ప్రియులారా, మనం చనిపోవడం అనేది మన 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 ఊరోళ్ళకో మనం అంటే గిట్టనోళ్ళకో సాతానుగాడికో నచ్చిద్దాం, కానీ దేవుడికి నచ్చట్లేదండి. మనలో ఎవరో చనిపోవడము, దుష్టుడు చనిపోవడం కూడా దేవుడికి ఇష్టం లేదు. అందుకనే మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అందుకనే చర్చి కట్టించాడు దేవుడు, బైబిల్ అందుకే ఇచ్చాడు మనకి, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మన కొరక ఎన్నో ఏర్పాట్లు చేశాడు. నువ్వు ఎంత దౌర్భాగ్యమైన ఈ రోజుకి మారిపోయిన నువ్వు బతుకున్నావు, నీకు అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకుని ఇప్పటికైనా సరే ప్రభు సన్నిధిలో ఈ దావీదు గారు ఏమంటున్నాడండి, 51వ అధ్యాయం కీర్తన గ్రంథము 1వ వచనంలో, నా అతిక్రమములను ఏం చేయమన్నాడంటే తుడిచివేయము. మనం దేని తుడుచుకుంటామండి? పెంటను తుడుతాం, అంతేగా తుక్కుని తుడుతాం.
కానీ మనలో ఏముందంటే అతిక్రమాలు ఉన్నాయి. అవి ఎవరు తుడిచేయగలరండి? చెప్పండి, చెప్పండి. ఆది కాండంలో ఉంటుందండి, మంచి మార్గాన్ని తుడిచేసుకున్నాం మనం. ఏ మార్గాన్ని? ఆ మాట చూసి ఇందులో కొద్ది ఒకసారి రండి. ఆది కాండం 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆది కాండము 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను, అదండి, మనమే చెడగొట్టుకున్నామండి, మనమే పాడు చేసుకున్నాం. దేవుడు భూమి మీద చూసినప్పుడు అది ఎలా కాబట్టి చెడిపోయింది. నిన్ను చూసినప్పుడు కూడా నువ్వు ఇంకా చెడిపోయి ఉంటే మరి అది బాధకరం కదండి. దేవుడు భూలోకం చూసినప్పుడు భూమిని చూస్తలే, భూమి మీద ఉన్న మనుషుని చూస్తున్నాడు. మనుషులందరూ ఏమైపోయారంటే చెడిపోయి ఉన్నారు, చెడగొట్టుకున్నారు, తమ మంచి మార్గాన్ని చెరిపేసుకున్నారండి. అరే పలానోడు జాతకి వెళ్ళొద్దు, నేను పాడు చేసి చేస్తానంటారు తప్ప వీడు అంతకంటే దౌర్భాగ్యం ఒప్పుకుంటారు తల్లిదండ్రులు? ఏమండి, ఆడు జాతకి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని వాళ్ళు మంచోళ్ళు కాదంటారు. అసలు మంచోళ్ళు కాని వాళ్ళు వీళ్ళే. ఎవరూ మంచోడు కాదు, ఒక యేసు ప్రభువారు మాత్రమే మంచివాడు, సత్పురుషుడు. అందుకని అందరం కూడా ఆయన దగ్గర రావాలి. ఆయన అందరినీ బాగు చేయగలడు. కాబట్టి ప్రియులారా, అందుకనే 51వ కీర్తనలో ఇక్కడ రాయబడిన ప్రకారంగా మొదటి వచనం, నా అతిక్రములను తుడిచివేయము. 2వ వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసిన. తప్పైన కుమారుడు కూడా పశ్చాత్తాపడి ఇదే మాట వాడాడు. నీకును ఇంకో మాట వాడాడండి అక్కడ. తప్పైన కుమారుడు చెప్పగలరా? ఎవరేం చెప్పండి? ప్రశ్నేనండి ముందు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నీకు విరోధంగా ప్లస్ ఇంకోడు ఆడాడు. దేవుడు మేము దీవించినాక దేవునికి, తండ్రికిని పరలోకానికి కూడా విరోధమైన తప్పులు చేసేవాడిని మనం. అందుకనే దేవుడు ఆశీర్వాదం ఎక్కడ దొరకట్లేదు, చచ్చిపోయిన తర్వాత పరలోకం దక్కట్లేదు. అందుకనే ప్రియులారా, దేవునికి విరోధమైనవి, అది ఆ గేట్ వేసి వెళ్ళిపోతున్నా, మామూలు రే అని పిలవండి, గేట్ వేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం మన స్పష్టంగా చెప్తుంది, మన దేవునికి విరోధమైనటువంటిది ఏదైతే ఉందో అదే పాపం. అంటే ఆ పాపం ఏం చేస్తుందంటే మీకు మేలు కలగపోవడం కారణం ఏంటి చెప్పండి? చూడండి ఆ మాట, ఎవరికి మేలు జరగకపోవడం కారణం ఏంటి? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకునుటకు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనలో ఎవరైనా సరే గుర్తించాల్సింది ఏంటంటే మనకు మేలు కలగట్లేదు, మనకు దీవెన దొరకట్లేదు, మనకు ఆశీర్వాదాలు కలగట్లేదు. కారణం ఏంటంటే రాయబడిందండి ఇక్కడ, నాలో ఉన్న పాపమే. అందుకనే ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకి మేలు కలగడానికి, మనకు ప్రయోజనం కలగడానికి, మనకు ఆశీర్వాదం కలగడానికి మనం ఇక్కడికి వచ్చాం. రూతు అమ్మగారు దేనికి వచ్చిందండి దేవుడి దగ్గరికి? చెప్పండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథంలో కనుక వచ్చి చూసినట్లయితే ప్రియులారా చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు. ఇక ఎంతవరకు ఆమెకి, ఈయనకైనా నీకు కూడానా? మనకు కూడా మరి దేవుడు మనతో కూడా మాట్లాడాలి కదా. ఇక్కడ రూతమ్మ గారితో అంటున్నాడండి, యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. ఎందుకు వచ్చింది? సురక్షితముగా. 91వ కీర్తనలో చూసినా, మలాకి గ్రంథం ఆఖరి అధ్యాయంలో చూసినా, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యం ఉంది.
కోడి పిల్లలు ఉన్నాయండి, మనకందరూ తెలుసు. ఈ మధ్యన బయట కొనుక్కోవడమే తప్ప పెంచుతూ మానేసినట్టు ఉన్నారు మనవాళ్ళు. కోడి పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎక్కడ దాచుకుంటారు కోడి పెట్ట చెప్పండి. ఆ కోడి పిల్లలకి శత్రువులు కొన్ని ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పండి, పిల్లలు చెప్పండి. పాములు, గ్రద్దలు, కుక్కలు, పిల్లులు, అన్నిటికంటే ప్రమాదకారులు ఇరుగు పొరుగు మనుషులు కూడా ఇంకా డేంజర్ అండి వాళ్ళు. తల్లి రానద్దండి, ఇరుగు పొరుగు వాళ్ళైనా మనుషులైనా వచ్చి ఏం చేద్ది, పొడిచేద్ది. ఆ రెక్కల క్రింద ఉన్నంత కాలం వరకు కూడా వీటికి ఏమి, తల్లి చచ్చిపోయే వరకు ఆ పిల్లలకి ఏమీ జరగదు. అవునా కదా? మరి అలాగనే కొన్ని ఏం చేస్తూ ఉంటే ఎక్స్ట్రాలుగా ఏం పర్లేదు మేము వెళ్ళకపోయినా బాగానే ఉంటాం, వెళ్తే ఏమైతే ప్రాణమే పోద్ది వాటికి. మనం కూడా అదే, మనం ఎప్పుడూ కూడాను 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడను. మహోన్నతిని దేవుడి చాటును దాక్కోవాలి మనం, మహోన్నతిని నీడలో ఉండాలి మనం. అలా ఉంటే ఏ దుష్టుడు కాదు కదా, అపాయం కాదు కదా, కీడు కాదు కదా, ఎలాంటి రోగం మనకు కీడు చేసేది ఏది మన దరిచేరదు. కానీ మనం దేవుడి రెక్కల కింద ఉంటాం, మనిషి అప్పుడే బయటికి వెళ్తుంటాం మనం. అదే పెద్ద సమస్య. నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నావు అనుకుంటే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందా చెప్పండి? ఆడు బొచ్చు పట్టుకుంటాడు. కొంతమంది తాగి వెళ్తుంటారు. ఇప్పుడు ఈరోజు మానకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి దేవుడు ఎలా కాపాడుతాడు? అందుకే చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. రూతమ్మ గారు అలా కాదండి. ఆమె దేశం వేరు, ఆమె జనాంగం వేరు, వాళ్ళ దేవుడి దేవతలు వేరు, వారు జీవించిన జీవిత విధానాలు వేరు. కానీ ఆమె భర్త చనిపోయినా, వారి యొక్క మరిది గారు చనిపోయినా, మరిది గారు బావగారులేండి, తర్వాత వాళ్ళు సంబంధించినటువంటి అన్ని ఆదాయ వనరులు పోయినా కానీ అత్తని నమ్మి, అత్తగారు నమ్ముకున్నటువంటి దేవుడిని నమ్మి, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఎక్కడే నాకు సురక్షితమైన ప్రదేశం గుర్తించి దేశంలో అన్ని జనులు అందరూ హేళన చేసిన, తిరస్కరించిన విధవరాలైనా సరే దేవుడి దగ్గరికి వచ్చింది. ఏమైనా అన్యాయం జరిగిందా, మేలు జరిగింది చెప్పండి? అందరికంటే ఎక్కువ మేలు పొందింది. ఒకప్పుడు ఎలాంటి బతికైనా పర్లేదు, దేవుడి దగ్గర వచ్చిన తర్వాత ఉన్నతంగా దీవించబడిందండి. కాబట్టి ప్రియులారా, సురక్షితమైన ప్రదేశం ఏంటో గుర్తిద్దాం. మనం దేవుడి దగ్గరికి వస్తే దీవించబడతాం. తర్వాత దావీదు గారు ఆయనలో ఉన్న ప్రతి పొరపాట్లు ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో కాపాడబడ్డాడు. అందుకని ఆయన గురించి ఏం రాయబడింది ఒకసారి చూద్దాం. వాస్తవానికి దావీదు గారు కూడా చచ్చిపోవాలి ఆయన చేసిన తేడాలను బట్టి, కానీ దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందాడు కాబట్టి బతికాడు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, పేజీ నెంబర్ 261. ఎక్కడ ఒప్పుకున్నాడండి? 13వ వచనం అందరూ చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ చదువుదాం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును. ముందు ఎప్పటికప్పుడే తప్పులు ఒప్పేసుకోవాలండి. పాపిగా పుట్టడం అనేది మన చేతిలో ఉందా లేదా? ఏమ్మా, పుట్టుకతో మనం ఎవరు చెప్పండి? పాపులమే. కానీ పాపులుగా చావకూడదండి మనం. అర్థమైందండి మీకు? ఒకప్పుడు నువ్వు తెలుసో తెలియకో, అవగాహన ఉండో లేక ఏదో రకంగా ఏదో చేసావు, కానీ ఆ పాపంతోనే చనిపోయావంటే నేనేం పట్టుకుంటుందంటే పాతాళము, పాపం చేసిన వారిని అక్కడ లోపల ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అందుకనే ప్రియులారా, ఇక్కడుండగానే మనలో పాపం ఏమి వండుకోకుండా 32వ కీర్తనలోకి వెళ్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 32వ కీర్తన. చదవండి మొదటి రోజు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. 5వ వచనం అందరూ చదువుదాం. 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు
ఒప్పుకొందును అనుకో. ఆయన నీ స్నేహితుల్లాగా నీతో ఇరుగు పొరుగులా పక్కోడికి వెళ్ళి చెప్పాడు ఎప్పుడైనా దేవుడు? ఏమండి, మనం ఎవరి దగ్గర ఏదన్నా తప్పులు ఒప్పుకున్నాం అనుకోండి, అలాగా ఇలాగ అంటారు, పక్కోడికి వెళ్ళి చెప్పాను. నీకు ఒక్కడికే చెప్తున్నా, ఎవరితో చెప్పొద్దంటే ఇంకా 100 మంది చెప్తారు. అవునా కదా? అదే మన దేవుడు చెప్పుకుంటే చెప్పండి, తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డల తప్పులు దాచుకుంటుందో ఆ విధంగా దాచుకుని ఆయన్ని అవమానపరచడు, అభాసపాలు చేయడు. పైకి విచిత్రంగా ఏం చేస్తాడంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. ఏం జరిగింది అప్పుడు? దేవుడు నీ పాపాలు కానీ దోషాలు ఏం చేశాడు చెప్పండి? మరి తీసేస్తాడండి. కానీ మనోళ్ళు ఉంటారండి, ఇక్కడ దేవా నన్ను క్షమించు, నేను అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒప్పుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని క్షమిస్తారా? పాతి అన్ని ఎత్తుతూ ఉంటారు మాటికి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమంటారు? అందరికంటే నేను చాలా ఘోరమైన పాపని ప్రభు నన్ను క్షమించమంటారు. ఇక్కడ నువ్వు క్షమించమని కోరినప్పుడు నువ్వు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు క్షమిస్తేనే దానికి సార్థకత తప్ప, ఇక్కడ నువ్వు మట్టికి నేను దేవుడు క్షమించాలి, బయటికి వెళ్తే నువ్వు ఎవరిని క్షమించవు, అది ఎలా కుదురుద్ది? అందుకని ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా మనలో ఏదన్నా పొరపాట్లు ఉంటే వెంటనే ఒప్పుకోండి. వచ్చేటప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథంలో ఈ మాట చూస్తే మనకు అర్థమైద్ది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. వచ్చేటప్పుడు నీకు ఏదో ఏడుపు, బాధ, నిరాశ, నిస్పృహ, కన్నీరు, అనారోగ్యము, లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, రకరకాల ఆవేదనలో, కృంగుదలో, మనేదలో, ఏదోటి మనం తట్టుకోలేని వాటి వల్ల దేవుని సన్నిధికి ఎంతో బాధతో ఏడుపుతో వచ్చాం. కానీ వెళ్ళేటప్పుడు అలా వెళ్ళకూడదండి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? 13వ వచనం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును కనుక కన్యకులను, యవనులను, బుద్ధులను కూడి నాట్యమంది సంతోషించుకోండి. వెళ్ళేటప్పుడు మట్టికి ఆనంద సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచి బలంతో ఎలా వెళ్ళాలండి మందిరంలో ఇంటికి వెళ్ళటం? ఎందుకంటే దేవుడు చేయగలడు. నువ్వు ఎలాంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా రహస్యంగా అడుగుతూ ఉంటే ఎన్నెన్నో బాధలు, సమస్యలు, ఆవేదనలు ఎవరికి చెప్పలేని ఎన్నెన్నో ఉంటాయండి. కానీ దేవుని ఆలయానికి వచ్చినటువంటి మనము మరి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలండి చెప్పండి అమ్మా? వెళ్ళేటప్పుడు నలుగురు మోసుకెళ్ళాలి, మళ్ళీ అంబులెన్స్ కావాలి, ఇంత డబ్బులు మూటలు పట్టుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు చూడరుగా, అవసరం వస్తే కేసు పెట్టి తీసుకొచ్చామంటారు కొంతమందిని. ఇన్ని తిప్పలు పడి వెళ్తావు. వచ్చేటప్పుడు శవంతో రాకూడదండి. ఎలా రావాలండి? వచ్చేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో. మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా అలా లోపలికి వచ్చేటప్పుడు నీకు ఎన్ని సమస్యలు ఉండొచ్చు, ఎన్ని ప్రతికూలత ఉండొచ్చు, ఆయన సంకటములన్నీ కుదుర్చువాడు. ఆయన నీ ప్రతి బాధ నుండి నీకు విడుదల కలిగేది. మరి అందరికంటే గొప్ప ఆయన దగ్గరికి మనం వచ్చాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వచ్చి అలాగే ఖాళీకి వెళ్తే నీలో మార్పేది ఆయనలో గొప్పతనమే. అలా ఎల్లొత్తాక బోడని ప్రదేశాలు ఉన్నాయి, కానీ జీవం గల దేవుడిని అవమానపరిచేట్లెక్క. కాబట్టి ఇక్కడ దేవుడు చేస్తానంటే చేయనంటాడు చెప్పండి. 13వ వచనం ఏముందండి? నువ్వే సరి చేసుకో అట్లా ఏమన్నాడు? 13వ వచనం చదువుతూ అందరూ కూడా ఏమంటే బైబిల్ తీశారా? ఎన్నో పేజీ చెప్పండి? 654 తీయండి అందరూ కూడా. 654వ పేజీ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం ముందు 9వ వచనం. వచ్చేటప్పుడు వెళ్ళిపోతారు చెప్పండి. ఏడ్చుచూ వచ్చేదారు. వచ్చి ఇక్కడ ఏం చేయాలండి? ముందు ప్రార్థన చేయాలి, కానీ చేయరుగా. మీరు వస్తాం లేట్గా వస్తారు, ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి, అలాగే వెళ్ళిపోతుందో అక్కడ ప్రార్థన చేసిన అనుకోండి. ఇక్కడ ఏం చేయాలని ఉందో వాక్యం? నువ్వు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో. లోపల దేవుడు నీ ఇంట్లో చేసుకున్నందుకు వందనాలని చెప్పాలి దేవుడికి. అలాగా నువ్వు ప్రార్థన చేసుకోకుండా అలాగే వచ్చి వెళ్ళిపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, లోపలికి రమ్మన్నారు, ఏం చెప్పకుండా కూర్చొని వెళ్ళిపోతే ఏమన్నా జరిగిద్దండి? అది అలా వెళ్ళిపోతున్నారు కొంతమంది. నీకు వచ్చిరాని ప్రార్థనలు చెయ్యి. నువ్వు దేవుడిని సమస్యలు చెప్పుకో, నీ బాధ చెప్పుకో, నీ కన్నీరు ఏంటో, నీ యొక్క ఇబ్బంది ఏంటో చెప్పుకో. నీకు ఆర్చేవాడు తీర్చి ఇక్కడ ఉన్న యెహోవా మళ్ళందరూ ఉద్ధరించేవాడు.
మన దగ్గర ఉన్న ఆయన ఎవరు చెప్పండి మనల్ని 21 కీర్తన ఉంటుంది. ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు, ఉద్ధరించేవాడు, నీ ప్రతి అవసరత తీర్చేవాడు, నీకు సంతోష ఆనందాలు కలగజేసేవాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నెరవేర్చేవాడు, నువ్వు ఆశించిన వాటిని జరిగించేవాడు. అలాంటి మంచి దేవుడి దగ్గర మనం వచ్చాం. అందుకని ఇక్కడ 13వ వచనం ఏం చెప్తాడంటే ఇర్మియా 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా దుఃఖాన్ని తీసేస్తాడు. ఏమవుతాడు చెప్పండి? ఆనందింపజేస్తాడు. రెండోది విచారాన్ని కొట్టివేసి ఆనందం. వెళ్ళేటప్పుడు వెళ్ళగలంటే కన్నికలైనా వృద్ధులైనా ఏ వయసు వారైనా బ్రదర్స్ అయినా అందరూ సంతోషంగా వెళ్ళాలి. ఎంతమందికైనా చేయగలడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడి దగ్గరికి మనం వచ్చిన వాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళాలండి. వచ్చేటప్పుడు ఎంతో బాధ, సమస్య, నిట్టూర్పు, ఆవేదన, కృంగుదల. వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అభిస్తున్నవాడు, నిన్ను ఎడవను ఆయనే చెప్పాడు కదా ఉండదు. మనవాళ్ళు ఎంతమంది మేము చూసుకుంటా ఉంటారు, అసలు దగ్గర ఉండరు. కానీ మన దేవుడిని ఊదు పెడతామేమో కానీ ఆయన ఎప్పుడు ఊదు పెట్టాడు. అందుకనే మనం ప్రభుని ఆరాధిస్తాం. అందుకనే ప్రభు సన్నిధిలో ప్రభు బల్లో మనం పొందుతాం. ఎంతగా తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళాలండి. ఎంత ఓదార్పుతో. తల్లి కూడా అలా చూసుకోలేదు, మన సొంత తండ్రి కూడా అలా చూసుకోలేడు. అలాంటి గొప్ప దేవుడి దగ్గరికి మనం వచ్చాం. ఆఖరిగా మాట చూసుకుని మనం ముగించుకుంటాం. లేఖనాలు మొట్టమొదటి మనం చూసుకున్న మాట ఏంటి చెప్పండి? రండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ చేయండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. కాబట్టి ప్రియులారా, మనం అందరూ ఒకప్పుడు యాకోబులమే. ఎవరు చెప్పండి? అబద్ధికులము, మోసాలు చేసేవాళ్ళము, సందర్భాన్ని బట్టి సమయోచితంగా ప్రవర్తించి ఏదో రకం మనకు లబ్ధి కలగడానికి ప్రయత్నం చేసినాడు. దేవుడి దగ్గర అలా కుదరదండి. యాకోబు దేవుడు ఎలా మార్చేసాడు చెప్పండి? సంఖ్యాకాండంలో ఆ మాట చూసుకుని మనం ముగించుకుంటాం. ఒకప్పుడు మనం చూసినప్పుడు ఎలా కాపాడుతున్నాం దేవుని దృష్టిలో, ఇప్పుడు ఎలా కనపడుతున్నామో కూడా పరిశీలన చేసుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19 నుండి 21 వరకు. అందరూ తీయండి, ఆఖరికి మాట చదువుదాం. 132వ పేజీ. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19 నుండి 21 వరకు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుతుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించుకుని నాకు సెలవాయను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కలగలేదు, ఇశ్రాయేలులో ఏ ఒంటరితనం చూడలేదు. అతని దేవుడని అతనికి తోడు. ఇప్పుడు ఆఖరి ప్రశ్న ఏంటంటే, నీకు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా చెప్పండి? హృదయపూర్వకంగా అబద్ధాలు ఆడకూడదండి. నువ్వు దేవుడికి తోడుకుంటామంటే మనతో ఉన్నాడు అనుకోండి, ఎలాంటి చూపులు పడితే అలాంటి చూపులు చూడగలం మనం? నోరు ఎలా పడితే అలా వాడగలమా? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళగలమా? చాలా గౌరవప్రదం. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉండంటే అప్పుడు వేరే విధంగా ఉంటుంది వ్యవహారం. కానీ నీతో పాటు ఎవరున్నారు చెప్పండి? ఈ దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరు తోడుకుంటాడంటండి? ఇక్కడ పై వచనంలో ఉందండి, 21వ వచనంలో. 21వ వచనం. ఎవరిలైతే ఏ దోషం ఉండదో, ఎవరిలైతే ఏ వంకర బుద్ధి ఉంది, వంకర బుద్ధి అంటారు. వంకర బుద్ధి, ఎలా పడితే అలా జీవించే జీవితం, ఎలా తోస్తే అలా ఉంటాం, వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండదు దేవుడు. కానీ ఎవరు తోడుగా ఉంటారంటే, దోషాలు మానేసిన వాళ్ళు, వంకర బుద్ధులు వదిలేసిన వాళ్ళు, దేవుడు తోడు ఉండే విధంగా తమ జీవితాన్ని మార్చుకునే వాళ్ళకి దేవుడు ఈరోజే కాదు ఎప్పటికీ తోడుగానే ఉంటాడు. ఇక దేవుడు తోడే ఉండే వాళ్ళు సాతాడు ఏం చేస్తాడండి? మరణం ఏం చేద్దా చెప్పండి? ఏ శత్రువు, ఏ రోగం ఏం చేద్దాం మనల్ని? ఆయన మనకు తోడుగా ఉంటే అసలు ఏది మనకి అక్కర్లేదు. కాబట్టి ఫైనల్గా ఆఖరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. సండే స్కూల్ పిల్లలందరూ కూడా బయట పంపించేయండి. వారు మరి సండే స్కూల్ జరిగింది. ఎవరైనా సరే మీ పిల్లల్ని చక్కగా తీసుకెళ్ళి అక్కడ పంపించండి.